ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. రేపే గురు పౌర్ణమి. ఉదయం లేవగానే ఈ 3 పనులు చేయండి. ఖచ్చితంగా జరిగేది ఇదే. అయితే గురు పౌర్ణమి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అలాగే ముఖ్యంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మీరు ఏ 3 పనులు చేయటం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలను పొందుకుంటారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, అమ్మా నాన్నలు మనల్ని ప్రేమతో పెంచగలుగుతారు. తమకు తెలిసిన కొన్ని విషయాలను మాత్రమే వారు చెప్పగలుగుతారు. కాని గురువు సమస్త లోకాన్ని చదవటం ఎలాగో నేర్పిస్తాడు. కష్టం, సుఖం, సంతోషం, బాధ వీటి మధ్య ఉండే సన్నని గీతను గురువు మాత్రమే చెప్పగలరు. గురువు నేర్పిన పాఠాలే భవిష్యత్తు జీవితానికి పునాదులుగా నిలుస్తాయి. హిందూ మతంలో గురు పూర్ణిమను చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. అయితే ఈ 2024వ సంవత్సరం జూలై 21వ తేదీన అంటే రేపు ఈ గురు పౌర్ణమి పర్వదినం అనేది రాబోతుంది. అయితే ఈ యొక్క గురు పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంటే దీనికి భావం సాక్షాత్తు విష్ణు స్వరూపుడు జ్ఞాననిధి వశిష్ఠ వంశోద్భవుడైన వేదవ్యాసుడికి నమస్కారం అని. ఈ విధంగా వేదవ్యాసుడికి నమస్కారం చెప్పుకోండి. అలాగే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువులకి ప్రత్యేకంగా నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే తల్లి తండ్రితో సమానమైనటువంటి గౌరవాన్ని గురువులకు ఇవ్వాలని మన సాంప్రదాయం చెబుతోంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస మహాముని యొక్క జన్మతిథి. ఆనాటి నుంచే ఈ రోజుని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే గురు భగవానుణ్ణి వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనది. గు అనే అక్షరానికి అంధకారం లేదా చీకటి అని అర్థం. రు అంటే తొలగించటం అని అర్థం. అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో సందేహం లేదని ఈ విధంగా వేదాలు చెబుతున్నాయి. పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజించేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. అయితే అంతటి గురువులను పూజించటానికి ఒక రోజు ఉండటం, దాన్ని గురు పౌర్ణమిగా జరుపుకోవటం, ఆ రోజున గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే ఈ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అని పిలుస్తారు. ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా కూడా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి పరాశర మహర్షికి జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలుగా విభజించాడని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఈ ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిగా లేదా వ్యాస పౌర్ణమిగా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజున ముఖ్యంగా 3 పనులు చేయటం వల్ల మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్క మనిషికి తన యొక్క జీవితాన్ని మంచి బాటలోకి తీసుకువెళ్లటానికి గురువు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంటే తల్లిదండ్రులతో సమానమైన పాత్రను గురువు పోషిస్తాడు. అయితే తల్లిదండ్రులు తమకు తెలిసిన విషయాలు మాత్రమే చెబుతారు. కానీ గురువు మనం లోకంలో ఏ విధంగా బ్రతకాలి అనే విషయాన్ని ఖచ్చితంగా నేర్పిస్తాడు. అంతటి గురువులకి మనం ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి. అంటే మీ యొక్క గురువు ఒక్కొక్కరి జీవితంలో వారి యొక్క జీవితం ఒక మంచి మలుపు తిరగటానికి ఒక గురువు కారణంగా ఉంటారు. అది గురువు కావచ్చు. అటువంటి గురువుకి గౌరవ పురస్కారం అందజేయాలి. అంటే మీకు మీ యొక్క గురువు కావచ్చు, లేకపోతే మీ యొక్క జీవితాన్ని మంచి బాటలోకి తీసుకెళ్లిన వ్యక్తి, ఆ వ్యక్తి కూడా మీకు గురువుతోనే సమానం. అటువంటి వ్యక్తిని స్మరించుకొని వీలైతే కనుక వారు మీకు అందుబాటులో ఉంటే ఒకసారి వెళ్లి వారికి పాదాభివందనం చేసుకుని గౌరవ పురస్కారాన్ని అందజేయండి.
అంటే వారికి మీ యొక్క శక్తి మేరకు ఏదైనా ఒక గౌరవ పురస్కారాన్ని అందచేయండి. ఈ విధంగా గురువును గౌరవించటం వల్ల ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు లభిస్తాయి. ఒకవేళ మీకు గురువు అందుబాటులో లేకపోయినట్లయితే కనుక ఆ గురువు పేరు మీద ఎవరికైనా సరే బ్రాహ్మణుడికి కానీ లేకపోతే ఇంకా ఎవరికైనా వ్యక్తులకి గౌరవ పురస్కారాన్ని అందచేయండి. అంటే ఖచ్చితంగా ఈరోజు వారు చెప్పిన మంచి విషయాలు, అంటే మీ గురువు చెప్పిన మంచి విషయాలు ఒకసారి మనసులో మననం చేసుకోవాలి. అలాగే మీరు ఒకవేళ మీ గురువు అందుబాటులో ఉంటే కనుక వారి దగ్గరికి వెళ్లి వారికి ఒకసారి పాదాభివందనం చేసుకుని వారి ఆశీర్వాదాలు తీసుకోండి. అందుబాటులో లేకపోతే కనుక వారిని ఒకసారి మనసులో స్మరించుకుంటూ మీ పూజా మందిరంలో మీరు పూజ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వారు చెప్పిన మంచి విషయాలను ఒకసారి మననం చేసుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా ఈరోజు దత్తాత్రేయుడి స్తోత్రం కావచ్చు, హయగ్రీవ స్తోత్రం కావచ్చు మీరు పఠించాలి. ఈరోజు హయగ్రీవ స్తోత్రాన్ని కానీ దత్తాత్రేయ స్తోత్రాన్ని కానీ మీరు పఠించడం కావచ్చు, లేకపోతే మీ యొక్క పిల్లలకి నేర్పించడం కావచ్చు చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల కూడా ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఈ విధంగా గురు పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఈ యొక్క హయగ్రీవ స్తోత్రం కానీ లేకపోతే దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీరు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుండి, బాధల నుండి కూడా విముక్తులవుతారు. అంటే గురువును గౌరవించిన వారికి ఆ దత్తాత్రేయుడి యొక్క, హయగ్రీవుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎల్లవేళలా తోడ్పాటుగా ఉంటాయి. అలాగే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టండి. ఈరోజు విష్ణువును పూజించి మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దానం చేయండి. అంటే అది ఏ రూపంలో దానం చేసినా పర్వాలేదండి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మనకు లభిస్తుంది. కాబట్టి మీరు ఈ రోజున ఖచ్చితంగా అవసరాల్లో ఉన్నవారికి మీ శక్తి మేరకు మీ యొక్క గురువు గారి పేరు మీద ఏవైనా దానం చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. ఈ రోజున పసుపు మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే సత్ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే జాతకంలో మీకేదైనా గురుదోషం ఉంటే కూడా అదంతా కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే శనగపప్పును కూడా మీరు దానం చేసుకోవచ్చు. అలాగే మీ జీవితంలో పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే కనుక ఈ గురు పౌర్ణమి రోజున గురు యంత్రాన్ని స్థాపించండి. దీనివల్ల మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయి. అలాగే చదువులో విజయం సాధించలేకపోతున్న వారు కూడా గురు పౌర్ణమి రోజున గోవును పూజించండి. అలాగే ఈ రోజున ఖచ్చితంగా భగవద్గీతను పఠించటం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే ముఖ్యంగా గురువులకు మీరు గౌరవ పురస్కారం ఇచ్చే సమయంలో పసుపు రంగు బట్టలు ఇవ్వండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీ తలుపు తడుతుంది. అలాగే ఈరోజు రావి చెట్టుకు నీటిని సమర్పించటం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుణ్ణి దర్శనం చేసుకుని పూజిస్తే కనుక దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అలాగే తులసి మొక్క ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించటం వల్ల కూడా మీకు అదృష్టం కలుగుతుంది. చూసారు కదండి గురు పౌర్ణమి రోజుకున్నటువంటి విశిష్టత ఏంటి, అలాగే ఆ రోజు చేయవలసినటువంటి 3 పనులు ఏంటి, ఇంకా ఇతరత్రా ఏ పనులు చేయటం వల్ల మీకు ఏ విధంగా అదృష్టం కలిసి వస్తుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.